హలో ఎవ్రీవన్, నా పేరు ఝాన్సీ. వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు మనం చార్ధాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శిద్దాం. అలాగే పూరి బీచ్, కోనార్క్ సన్ టెంపుల్ మరియు భువనేశ్వర్ జూను సందర్శిద్దాం. మేమిప్పుడు విజయనగరంలో ఉన్నాం. ఇక్కడ విజయనగరం నుంచే పూరి డైరెక్ట్ ట్రైన్ ఉంది. పూరి ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుంచి పూరికి 63 కిలోమీటర్లు ఉంటుంది. తిరుపతి, విజయవాడ, వైజాగ్ నుంచి పూరికి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి లేదు. హైదరాబాద్ నుంచి పూరి చేరుకున్న వాళ్ళకి కుదర్ రోడ్ జంక్షన్ వరకు ట్రైన్స్ ఉన్నాయి. కుదర్ రోడ్ నుంచి పూరికి 52 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి ట్రైన్ ఆర్ బస్ ఆర్ క్యాబ్లో పూరి చేరుకోవచ్చు. పూరికి వెళ్ళే దారిలో గ్రీనరీ చాలా అద్భుతంగా ఉంటుంది. మార్నింగ్ అయ్యేసరికి పూరి చేరుకున్నాం. పూరి రైల్వే స్టేషన్ నుంచి జగన్నాథ్ ఆలయం 3 కిలోమీటర్లు ఉంటుంది. పూరిలో స్టే చేయడానికి బెస్ట్ లొకేషన్ పూరి బీచ్ రోడ్. ఇక్కడ మనం స్టే చేయడానికి చాలా హోటల్స్ ఉన్నాయి. అలాగే ఆలయానికి సమీపంలో కూడా మంచి హోటల్స్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వారికి మరియు నైట్ బీచ్ మార్కెట్ ఎంజాయ్ చేయడానికి బీచ్ రోడ్లో హోటల్స్ బెస్ట్ ఆప్షన్. బీచ్ రోడ్ నుంచి ఆలయానికి 1 నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు ఆలయం దగ్గరికి చేరుకున్నాం. ఈ ఆలయానికి 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాటిలో మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం. సింహద్వారం నుంచే మనం ఇప్పుడు లోపలికి ప్రవేశిస్తాం. పూరి క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రం అని, శంకు క్షేత్రం అని, నీలాచలం అని, నీలాద్రి అని, జగన్నాథపురి అని రకరకాల పేర్లతో ఇక్కడ పిలుస్తారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా పూజలు అందుకుంటున్నారు. జగన్నాథ అంటే విశ్వానికి ప్రభు అని అర్థం. ఆలయంలోని రాగి శాసనాల ప్రకారం ప్రస్తుతం ఉన్న జగన్నాథ ఆలయం నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ మొదలుపెట్టాడు. ఆయన మనుమడు రాజా అనంగభీమదేవ్ పాలనలో పూర్తయింది. దక్షిణాన రామేశ్వరం, ఉత్తరాన బద్రీనాథ్, పడమరన ద్వారకా, తూర్పున పూరి జగన్నాథ ఆలయం. ఈ 4ంటిని చార్ధాంగా అని పిలుస్తారు. జగన్నాథస్వామి దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడు పూరిలో ఉండే బీచ్ని చూడడానికి వెళ్తున్నాం. పూరిలో ఎక్కడ చూసినా కాజా స్వీట్ అమ్ముతూ ఉంటారు. ఇది ఇక్కడ చాలా ఫేమస్. స్వామివారికి పెట్టే ప్రసాదంలో కూడా ఈ స్వీట్ ఉంటుందంట. పూరి బీచ్ ఆలయం నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. పూరి బీచ్కి వెళ్ళడానికి సాయంత్రం 5 గంటల తర్వాత మంచి టైం. ఇదంతా బీచ్ రోడ్ నైట్ మార్కెట్. నైట్ బీచ్ మార్కెట్ చాలా రష్ ఉంటుంది. అలాగే బీచ్కి వెళ్ళే దారిలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. హెవీ ట్రాఫిక్ దాటుకొని ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం.
ఇదే పూరీ బీచ్. ఈ సముద్రాన్ని తీర్థంగా భావిస్తారు. మన ఇండియాలోని బెస్ట్ బీచెస్లో పూరీ బీచ్ ఒకటి. ఈ బీచ్ నేమ్ వచ్చేసి స్వర్గద్వార బీచ్. దీని పక్కనే గోల్డెన్ బీచ్ ఉంటుంది. బీచ్ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. కొంతసేపు బీచ్లో టైం స్పెండ్ చేశాక ఇంకా మా హోటల్కి చేరుకున్నాం. మార్నింగ్ లేచి కోనార్క్ వెళ్ళడానికి రెడీ అయిపోయాం. ఇప్పుడు మేము పూరీ నుంచి కోనార్క్ వెళ్ళి ఆ తర్వాత భువనేశ్వర్ చేరుకుంటాం. కోనార్క్ పూరీ నుంచి 35 కిలోమీటర్లు, అలాగే భువనేశ్వర్ నుంచి 67 కిలోమీటర్లు ఉంటుంది. పూరీ నుంచి గంటన్నర ప్రయాణం తర్వాత కోనార్క్ చేరుకున్నాం. ఇక్కడ కోనార్క్ సూర్య దేవాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో చంద్రభాగా బీచ్ ఉంటుంది. కోనార్క్ సూర్య దేవాలయానికి అయితే వచ్చేసాం. ప్రస్తుతం ఈ ఆలయంలో ఎటువంటి పూజలు జరగవు కాబట్టి దీనిని ఒక చారిత్రక కట్టడంగా మాత్రమే పరిగణిస్తారు. అందుకే ఆలయం లోపలికి చెప్పుల్స్, మొబైల్స్ అన్నీ అలౌ చేస్తారు. దీని ఎంట్రీ టికెట్ 40 రూపాయలు. ఇంకా లోపలికి వెళ్దాం. ఈ ఆలయాన్ని 1984లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. కోనార్క్ అంటే అర్థం ఏంటంటే కోనా ప్లస్ అర్క్, రెండింటినీ కలిపితే కోనార్క్ అవుతుంది. కోనా అంటే కోణము మరియు దిక్కు అని అర్థం వస్తుంది. అర్క్ అంటే సంస్కృతంలో సూర్యుడు అనే అర్థం. ఈ ఆలయం పూరీకి ఈశాన్య దిక్కున ఉంటుంది. అందుకే ఈ ప్రదేశానికి కోనార్క్ అనే పేరు వచ్చింది. పూరీకి ఈశాన్య దిక్కున ఉండే సూర్య దేవాలయం ఇది. కోనార్క్ సూర్య దేవాలయాన్ని 1200 మంది శిల్పులు 12 ఏళ్ల పాటు శ్రమ కూర్చి అద్భుతంగా నిర్మించారు. సూర్య భగవానుడి రథం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం నగిషీలు చెక్కిన శిల్పాలతో అలంకరించబడి ఉంది. ఈ ఆలయాన్ని 7 బలమైన గుర్రాలు 12 జతల చక్రాలతో లాగుతున్న రథం ఆకారంలో ఉంటుంది. ఈ రథంకున్న 12 జతల చక్రాలు సంవత్సరానికి 12 నెలలకు చిహ్నాలుగా, మొత్తం 24 చక్రాలు రోజుకు 24 గంటలకు చిహ్నాలుగా, 7 గుర్రాలు వారంలో 7 రోజులకు చిహ్నాలుగా నిర్మించారని చెబుతారు. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఉన్న సింహం, ఏనుగు కూడా అద్భుతంగా ఉంటాయి. మదపు టేనుగు ఒక మనిషిని చంపుతున్నట్లుగా అనిపిస్తుంది. సింహం ఆ ఏనుగుపై దాడి చేస్తుంది. అహంకారానికి, పొగరుకి సింహం నిదర్శనం. ఏనుగు ధనానికి ప్రతీక. ఈ రెండు మనిషికి ఉంటే అతనిని పతనం చేస్తాయని సందేశాన్ని ఈ శిల్పం ఇస్తుంది. ఇక్కడతో పూరీ కోనార్క్ ట్రిప్ కంప్లీట్ అయింది. తర్వాత భువనేశ్వర్ చేరుకుంటాం. భువనేశ్వర్లో ఏమేమి చూసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.